నమస్తే మిత్రులారా, ఎలా ఉండ్రు మీరందరూ? ఈరోజు వరకు మన ఈ యూట్యూబ్ ఛానల్లో 460 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 500 కంటే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న మన ఈ చిన్న చుట్కు యూట్యూబ్ ఛానల్ జర్నీ ఎలా ఉంది, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అది మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియోని నేను 4 పార్ట్గా డివైడ్ చేశాను. ఫస్ట్ ఈజ్ వై, నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను. 2 ప్రాసెస్, ఒక వీడియో తీయాలంటే దాని వెనకాల ప్రాసెస్ ఏంటి, నేను ఫాలో అవుతుంది ఏంటి. 3 హౌ, యూట్యూబ్ నా లైఫ్ని ఎలా చేంజ్ చేసింది, హౌ యూట్యూబ్ చేంజ్ మై లైఫ్. 4th వాట్ నెక్స్ట్. ఇవన్నిటితో పాటు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వర్తా కాదా, ఇవన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఈలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, వై. నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను. నా గోల్, నన్ను నేను ఛాలెంజ్ చేసుకొని నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం. 1 year నుంచి అనుకుంటున్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని, కానీ లోపల తెలియని భయం. ఈ 40+ ఉన్న నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఏంది, ఇదంతా జెన్జీ పిల్లలు చేసేది. నేను యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ రాకపోతే ఎలా, వీడియోస్ కొన్ని చేసి మధ్యలో టైం లేక ఆపేస్తే ఎలా, ఫ్లాప్ అయితే ఎలా, ఇవన్నీ ఆలోచిస్తూ 1 year గడిచిపోయింది. ఒకరోజు వీడియో చేశాను, అప్లోడ్ చేశాను, అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకో మెయిన్ రీజన్ నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానంటే, నేను వాల్యూ యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. కొందరినైనా ఇన్స్పైర్ చేయాలని నా ఆలోచన. ఇప్పుడున్న సమాజంలో మొత్తం డిస్కరేజ్ చేసేవాళ్ళు, క్రిటిసైజ్ చేసేవాళ్ళే ఉన్నారు, కానీ ఇన్స్పైర్ చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. నేను కొందరినైనా ఇన్స్పైర్ చేసి వాళ్ళ లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలని నా మెయిన్ మోటో. అందుకే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నెంబర్ 2, ప్రాసెస్. యూట్యూబ్ వీడియో వెనకాల ఉన్న కథ. నా దగ్గర వీడియో లైబ్రరీ లేదు. ఏ వీక్ ఆ వీక్ వీడియో తయారు చేసుకోవడమే, లైక్ ఫ్రెష్ చాయ్ లాగా. ఆ టాపిక్ ఫైనలైజ్ చేయడం కోసం ఆల్మోస్ట్ 2 days పడుతుంది. తర్వాత 2 days స్క్రిప్ట్ రైటింగ్, తర్వాత వీడియో రికార్డింగ్. వీడియో ఫస్ట్ ఆ కూర్చునే వరకే కొంచెం లేజినెస్ ఉంటుంది, ఒకసారి రికార్డ్ ఆన్ చేసినాక సో జరిగిపోతుంది. ఎడిటింగ్ పార్ట్ కూడా ఈ మధ్య నేర్చేసుకున్నాను. నేను షార్ట్ కట్ అని ఒక ఓపెన్ సోర్స్ ఉంది, దాంట్లో ఎడిట్ చేస్తాను. ఇట్స్ చాలా బాగుంది. తర్వాత థంబ్నెయిల్ క్రియేషన్ కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే థంబ్నెయిల్ చూసే అందరు క్లిక్ చేస్తారు, దానికి చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది, కొంచెం క్రియేటివ్గా ఆలోచించాల్సి వస్తుంది. సో ఇది మన యూట్యూబ్ వీడియో వెనకాల ఉన్న కథ. పాయింట్ నెంబర్ 3, హౌ యూట్యూబ్ నా జీవితాన్ని ఎలా మార్చింది. యూట్యూబ్ నాలో కాన్ఫిడెన్స్ పెంచింది. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి వీడియోస్ తీయడం వల్ల, సబ్స్క్రైబర్స్ మెల్లిమెల్లిగా పెరగడం వల్ల అదో తెలియని కాన్ఫిడెంట్ పెరిగింది. ఇంకొకటి బెస్ట్ పార్ట్ ఏమైందంటే, యూట్యూబ్ వల్ల నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్లో ఎక్కడ పోయినా యూట్యూబ్ గురించే మాట్లాడుతున్నారు. సో ఎలా ఉంది జర్నీ, ఏంటి, ఏ టాపిక్స్ మీద మాట్లాడుతున్నావు, వాళ్ళకి తెలిసిన యూట్యూబర్స్ గురించి కొందరైతే సజెస్ట్ కూడా చేస్తున్నారు, ఈ టాపిక్ మీద తీయు అని. సో ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అసలు ఎటు చూసినా యూట్యూబే మాట్లాడుతున్నారు. సో ఇప్పటి నుంచి నేను అనుకుంటున్నాను, వాట్ యూ డూ అంటే నేను యూట్యూబర్ అని అఫీషియల్గా చెప్దామని డిసైడ్ అయిపోయినా. యూట్యూబ్ వల్ల మనము ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎందుకంటే ఎవ్రీ వీక్, నా ఎగ్జాంపుల్లో ఎవ్రీ వీక్ ఒక టాపిక్, ఆ టాపిక్ నేను ఆలోచించడం ఎలా ఉంటుంది. నేను కూడా ఇప్పుడు ఫస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్లో ఆగమాగం అవుతుండే, ఇప్పుడైతే మంచిగా స్లో డౌన్ అయ్యాను, ఆరామ్సే చెప్తున్నాను. సో మనం ఎక్స్ప్లోర్ చేయడంలో ఎందుకంటే మనం చాలా టైం మనతోనే స్పెండ్ చేస్తాం అండ్ థాట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. యూట్యూబ్ వల్ల ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు కొందరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవారు, కొందరు మెంటర్షిప్ కూడా అడిగారు, కొందరు సజెషన్స్ అడిగారు. సో నేను ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నాను కూడా. ఈ ఆపర్చునిటీ ఇలా వస్తుందని కూడా అనుకోలేదు అసలు నేను. ఇట్స్ మనం ఒక వాల్యూ యాడ్ చేస్తున్న ఫీలింగ్, ఆ హ్యాపీనెస్ చాలా బాగుంది. నెంబర్ 4, వాట్.
యూట్యూబ్ ప్రయాణంలో నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏంటి? నేను యావరేజ్గా 1 వీక్ నుంచి 10 డేస్ టైం తీసుకుంటా ఒక వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేయడానికి. బట్ ఇప్పటి నుంచి వీక్లీ ఒక వీడియో అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. దానికోసం ఒక వీడియో లైబ్రరీ క్రియేట్ చేయాలి. ఎందుకంటే సమ్టైమ్స్ మనకి కుదరకపోతే ఆ లైబ్రరీ నుంచి అప్లోడ్ చేయొచ్చు. ఇది కొంచెం కష్టమే, బట్ దీన్ని ఛాలెంజ్గా తీసుకుందామని. ఎందుకంటే మనకు అదర్ కమిట్మెంట్స్ వల్ల టైం మేనేజ్మెంట్ చేసి వీడియో చేయాలి. ఇదో ఛాలెంజ్గా తీసుకుందామని అనుకుంటున్నాను. ఆపర్చునిటీస్, యూట్యూబ్ చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మెంటర్షిప్, కన్సల్టేషన్ చిన్న లెవెల్లో చేసినా కూడా అవి వస్తాయని నేను అనుకోలేదు. ఇలా ఏదైనా పాసిబిలిటీ ఉంది, ఏదైనా రావచ్చు. సో బాల్ ఎలా వస్తే అలా హిట్ చేద్దాం. ఫైనల్గా వర్త్, ఎస్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వర్త్ ఇట్. లాట్ ఆఫ్ పాసిబిలిటీస్, ఏదైనా అవ్వచ్చు. ఫైనల్గా నా 4 lakh సబ్స్క్రైబర్స్, అదే 460 సబ్స్క్రైబర్స్కి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. పెద్ద యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేస్తారు, చిన్న చుట్కు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంత ఈజీ కాదు. మీరందరూ సబ్స్క్రైబ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మీకోసం ఎవ్రీ వీక్ ఒక వీడియోతో వాల్యూ యాడ్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, ఇట్స్ వర్త్ ఇట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.